రాజమహేంద్రవరం కోటపల్లి బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ ఫుట్వేర్ షాప్ బాలాజీ ఫెట్ షాప్లోని శనివారం ఉదయం 6 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ఆ 2 దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన రాజమహేంద్రవరం నుంచి 2 ఫైర్ ఇంజన్లు, కొవ్వూరు నుంచి ఒక ఫైర్ ఇంజన్ ని సంఘటన స్థలానికి రప్పించి మంటలు ఆర్పి అగ్నిని అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లూథర్ కింగ్ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, అగ్ని ప్రమాదానికి కారణం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అని ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేయడం జరిగిందని తెలిపారు. సుమారు 15 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ దృష్టికి ఘటన వివరాలు తీసుకువెళ్లినట్లు, అలాగే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రతి వ్యాపార సంస్థల్లో ఫైర్ సేఫ్టీ పరికరాల ఏర్పాటు తప్పనిసరి అని సూచించారు. డిఎఫ్ఓ శ్రీనివాసరావు ఇతర అధికారులు పాల్గొన్నారు. జరిగి కరెక్ట్గా 15 రోజుల నుంచి ఇలా మొదలుపెట్టి 15 రోజులు అయింది అంతే. మొత్తం కాలిపోయింది. పూర్తిగా 30 లక్షల దాకా నష్టం వస్తుంది. ఇంచుమించు 30 lakhs ఇన్వెస్ట్ చేశారు. మొత్తం ఇన్వెస్ట్ చేసింది అంతా పోయింది. పూర్తిగా మొత్తం కాలిపోయింది. ఎందుకు పని చేయకుండా మొత్తం అన్ని పోయింది. వెనకాల బర్డ్స్, కుందేళ్ళు, నెక్స్ట్ కుక్క పిల్లలు, మొత్తం ఆల్ ఓవర్ ఫిష్లు అయితే మొత్తం ట్యాంకులు అన్నీ పగిలిపోయినాయి. ఇంపోర్టెడ్ ట్యాంక్స్ ఉంటాయి పైనుంచి తెప్పించినాయి అన్ని, అవి కూడా మొత్తం అన్ని కాలిపోయినాయి. అందరికీ దండాలండి. ఈరోజు పొద్దుట 6:40 సుమారుగా శ్యామలా సెంటర్లోని ఫ్యాక్టరీ ఫుట్వేర్ సేల్ అని చెప్పేసి ఒక తాత్కాలిక షెడ్ ప్లాన్ చేసుకుని అందులో చెప్పులు అమ్ముతున్నారు. అక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది రమ్మని చెప్పేసి మాకు అగ్ని ప్రమాద పిలుపు రావడం జరిగింది. మేము ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మనం ఇనిసిపేట అగ్నిమాపక వాహనము, ఆర్యపురం అగ్నిమాపక వాహనంతో పాటు కొవ్వూరు నుంచి కూడా అగ్నిమాపక వాహనం పిలిచి ఈ యొక్క మంటల్ని ఆర్పడం జరిగిందన్నమాట. దీంతో పాటు పక్కన మనకి బాలాజీ పెట్స్ షాప్ కూడా ఇక అగ్ని ప్రమాదంలో కాలిపోవడం జరిగింది. సుమారుగా ప్రాథమిక అంచనా ప్రకారం మాకు సుమారు ఒక 15 లక్షల దాకా నష్టం జరిగిందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. దీని యొక్క కారణం కూడా ఒక విద్యుత్ మూలంగా మేము అంచనాకు రావడం జరిగింది. మనం విచారణ జరిపి అసలు కారణాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. మంటలు అయితే పూర్తిగా ఆర్పడం జరిగింది.